పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అప్డేట్ చూద్దాం. చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని మీడియా సాక్షిగా ఎండగట్టారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారని ఫైర్ అయ్యారు. అన్ని రంగాలు కుదేలైపోయాయన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిందంటూ మండిపడ్డారు వైఎస్ జగన్. తమ హయాంలో అప్పులు ఎక్కువ చేస్తున్నామని, రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నామని బండలు వేశారని ఫైర్ అయ్యారు. తమ 5 ఏళ్ల పాలనలో చేసిన అప్పులో సగానికంటే ఎక్కువ అప్పును చంద్రబాబు 13 నెలల్లోనే చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నామని చెప్పి మా మీద అన్నారు. ఈయన 13-14 నెలల కాలంలోనే 1,75,112 కోట్లు. మా ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అప్పు 3,32,671 కోట్లు. అన్ని స్కీములు ఇస్తూ, నాడు నేడు లాంటి గొప్ప డెవలప్మెంట్ కార్యక్రమాలను చేస్తూ, స్కూళ్ళు కానీ హాస్పిటళ్ళు కానీ రూపురేఖలు మారుస్తూ, కొత్తగా 3 పోర్టులు గవర్నమెంట్ రంగంలో కడుతూ, గొప్ప డెవలప్మెంట్ కార్యక్రమాలు మేము చేస్తూ, అన్ని స్కీములు ఇస్తూ, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ, అయినా మేము చేసిన అప్పులు కేవలం 3,32,671 కోట్లు అయితే, ఈయన 13-14 నెలల్లోనే ఈయన చేసిన అప్పులు 1,75,112 కోట్లు. అంటే మేము 5 ఏళ్లలో చేసిన అప్పును ఈయన 13-14 నెలల్లో 52.43% ఇప్పటికే చేసేసినాడు. రాజధాని పేరుతో దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు జగన్. అమాంతం కాంట్రాక్టులు రేట్లు పెంచేసి రాజధాని ప్రాంతంలో చదరపు అడుగు 9,000 పెట్టి నిర్మాణాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏమైనా బంగారంతో కడుతున్నారా అంటూ సెటైర్లు వేశారు జగన్. అమాంతం కాంట్రాక్టులు రేట్లు పెంచేసి రాజధాని ప్రాంతంలో రేట్లు చూస్తే అసలు ఏం కడతా ఉన్నారు, బంగారుతో కడతానారా బిల్డింగ్లు అనిపిస్తాను. స్క్వేర్ ఫీట్ 9,000 రూపాయలు, 10,000 రూపాయలు బంగారు రాడ్లతో కడతానట్టున్నారు. అమాంతం పెంచేసి ఇంతకుముందు లేనిది మొబిలైజేషన్ అడ్వాన్స్ కొత్తగా వీళ్ళు ఇప్పుడు మొదలుపెట్టిస్తూ, మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరిట ఇవ్వడము డబ్బు, అందులో 10% ఇవ్వడము, 8% ఎత్తడము. పంటలు పండే భూములను బలవంతంగా సేకరిస్తున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు వైఎస్ జగన్. ఇండోసోల్ పరిశ్రమకు పొగబెట్టి పొమ్మంటున్నారని చెప్పారు. ఖరేడు రైతులకు సంబంధించిన విషయంలో కూడా అంతే. ఇండోసోల్ అనే వాళ్లకు చేవూరు, రేవూరు అనే గ్రామాల్లోనే గతంలో వాళ్ళ దగ్గర నుంచి 500 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని, ఆ డబ్బుతోనే అక్కడ ఆ ఊర్లలో ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసి 5,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చేసినాం, హ్యాండ్ ఓవర్ చేసినాం. వాళ్ళ కోసం సేకరించిన ఆ భూమిని వాళ్ళకి ఇవ్వకుండా అక్కడ వేరే వాళ్ళకి ఆ భూములు అలాట్ చేసి వీళ్ళను ఖర్రేడు అనే ప్రాంతానికి తీసుకొని పోయి, ఎక్కడైతే 2 పంటలు పండే భూములు ఉన్నాయో, ఎక్కడైతే రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నారో అక్కడ వీళ్ళకి భూములు ఇవ్వాలని చెప్పి, ఇస్తామని చెప్పి అక్కడ వీళ్ళని అక్కడికి పోమని చెప్తా ఉన్నారు. ఆ ఫ్యాక్టరీ రాకూడదనే కదా, పొగబెట్టి వెళ్ళిపోమనడమే కదా. రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తే ప్రతిపక్షాన్ని రైతులను దొంగలుగా, రౌడీ షీటర్లుగా చిత్రీకరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు జగన్. ఈనాడు పేపర్ చూస్తుంటే టాయిలెట్ పేపర్కు ఎక్కువ, టిష్యూ పేపర్కి తక్కువ అంటూ మండిపడ్డారు. రైతులను, ప్రతిపక్షాన్ని పట్టుకొని రౌడీ షీటర్లుగాను, అసాంఘిక శక్తులుగాను, దొంగలుగాను వక్రీకరించి చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పేపర్ పట్టిన పీడ. రైతులందరూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారంట, బ్రహ్మాండంగా రైతులకు రేటు ఉంది. రైతులకు రేటు లేక వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే, వాళ్ళు రైతులకు రేట్లు రాకనే నువ్వు 12 రూపాయలు డిక్లేర్ చేసినావు, 4 రూపాయలు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలని చెప్పి నువ్వు అట్లీస్ట్ ప్రకటన ఇచ్చినావు. ఇచ్చిన కథ దేవుడు ఎరుగు, కానీ ప్రకటన అయితే చేసినావు. రేట్ లేకనే కదా. కానీ మళ్ళీ ఈనాడు రాస్తాడు, బ్రహ్మాండమైన రేట్లతో రైతులు కేరింతలు కొడుతున్నారంట. ఇన్ఫ్యాక్ట్ రైతులందరూ మామిడి పన్ను నా మీద ప్రొటెస్ట్తో చేసినారని రాస్తాడు. ఏమన్నాడు ఈయన? పేపర్ పట్టిన పీడనా అదేమన్నా? వాళ్ళు పాపం మామిడి పనులు రైతులు రోడ్డు మీద చేసి నా కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. రాష్ట్రంలో డీఐజీల ఆధ్వర్యంలో సీఐలు డబ్బులు వసూలు చేస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. సగం డబ్బు చంద్రబాబుకు, మిగతా సగం ఎమ్మెల్యేలకు ఇస్తున్నారన్నారు. కేవలం తన మోచేతి నీళ్లు తాగే అధికారాలను మాత్రమే తాను పెట్టుకొని, వాళ్ళను కరప్షన్లో భాగస్వాములను చేసుకుని, ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే, డిఐజీ అనేవాడు మాఫియా డాన్. ఆ జోన్కు ఆయన కింద సిఐలు, ఓ డిఎస్పి, అదే ఆయన ఆర్మీ. డిఐజీలు ఆధ్వర్యంలో సిఐలు డబ్బులు కలెక్ట్ చేస్తారు.
వీళ్ళు ఎమ్మెల్యేలకు ఇస్తూ ఉన్నారు రివర్స్. సగం వీళ్ళకి ఇస్తూ ఉన్నారు, సగం పైకి పెద్దబాబుకు చిన్నబాబుకు తీసుకొని పోతూ ఉన్నారు. డిఐజీలతో నడిపిస్తూ ఉన్నారు కలెక్షన్ కార్యక్రమాన్ని. సినిమా డైలాగు పోస్టర్లు పెట్టినా అరెస్టులేనా అని చంద్రబాబును నిలదీశారు వైఎస్ జగన్. మూవీ డైలాగులు అభ్యంతరకరంగా ఉంటే సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేయాలి, కానీ ఇలా పోస్టర్లు పెడితే అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు 2 రిమాండ్కు పంపారు. నేను అడుగుతా ఉన్నా, నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా? డైలాగులు తీసేయండి. ఇంకా బాలకృష్ణ సినిమాలు, ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి. అంతేగాని ఆ సినిమా డైలాగులు సినిమా వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు, ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ న్యాచురల్గా ప్రసిద్ధి చెందుతాయి. ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు. ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే, వీళ్ళు మాట్లాడినా తప్పే, వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి మీరు? ఆపేసేయండి. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉన్నావు? రాజకీయాల్లో చంద్రబాబు దుష్ట సాంప్రదాయం తెచ్చారన్నారు వైఎస్ జగన్. తమ ప్రభుత్వం వచ్చాక ప్రతిచర్య ఉంటే మీ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.